ఏపీ ప్రభుత్వం దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి సరికొత్త వాహనాలను అందించనుంది. త్రిచక్ర వాహనాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే దివ్యాంగులకు సంబంధించిన మోటారు వాహనాలకు రాయితీపై పెట్రోల్ అందిస్తోంది. పని ప్రదేశాల నుంచి ఇంటి వరకు ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారికి ఈ రాయితీ వర్తింపచేస్తోంది. తాజాగా ఉచితంగానే ద్విచక్ర వాహనాలు అందించేందుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడతగా 875 వాహనాల పంపిణీకి నిర్ణయించింది. ఒక్కోదాని ఖరీదు 1.07 లక్షలు కాగా దివ్యాంగులకు 100% రాయితీపైన అందించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించనుంది. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1750 మంది లబ్ధిదారులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి నియోజకవర్గంలో 10 మంది దివ్యాంగులకు ఈ వాహనాలు అందనున్నాయి. అందులో భాగంగా తొలి విడతగా 875 మందికి పంపిణీ చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం 9.44 కోట్ల వ్యయం కానుంది. రెండో విడతలో మిగతా వారికి పంపిణీ చేయనున్నారు. అయితే ఈ 3 చక్రాల వాహనాలకు తయారు చేసే బాధ్యతను విజయవాడకు చెందిన RM మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చూస్తోంది. ఇటీవల టెండర్ ప్రక్రియ నిర్వహించగా దక్కించుకుంది సదరు సంస్థ. హీరో కంపెనీ మోటారు వాహనాలను అందించనుంది. దీని సామర్థ్యం 125 cc. 2 వారాల్లో బిడ్ ఫైనలైజ్ కమిటీ ఆమోదం తర్వాత దివ్యాంగుల సంక్షేమ శాఖ లబ్ధిదారుల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఇప్పటికే దివ్యాంగులు 3 చక్రాల వాహనాలకు సంబంధించి ప్రభుత్వం రాయితీపై పెట్రోల్ అందిస్తున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగ దివ్యాంగ యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ ఆపై విద్య అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాదికి పైగా స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 70% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు. 18 నుంచి 45 ఏళ్ల వయసు మధ్యవారు అయి ఉండాలి. ఆదాయ పరిమితి 3 లక్షల రూపాయల లోపు ఉండాలి. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.